బేల మండలం పోనాల గ్రామంలో ఇంటి మీద విద్యుత్ వైర్ పడి దగ్ధమైంది. గ్రామానికి చెందిన గేడం భీమరావుది నిరుపేద ఆదివాసీ గిరిజన కుటుంబం. కూలీ పనుల కోసం వెళ్లిన సమయంలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. మంటలు చెలరేగడంతో ఇల్లు పూర్తిగా కాలిబూడిదైంది. ఇంట్లోని నిత్యావసర సరుకులతో పాటు దుస్తులు, కొంత నగదు అగ్నికి ఆహుతైందని బాధితులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న బేల టీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. సరుకులతో పాటు దుస్తులు పంపిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లె ప్రమోద్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్ పాల్గొన్నారు. कागदपत्र सप्पा आम्हाला काहीच ना अंगावर हायच्या कपड्याला हवा आम्ही आता घरी नव्हतोच आम्ही आता पुरे वावरातच गेले होते बोले घरीच नव्हतो आता पाहिले आता करण म्हणून का म्हणून आता कुठून पडला बाहेर करण नसं काहीच नाही प्रश्न झालं आम्हाला काहीतरी करून द्या माझे पोरं बारा असते तर मरून जातो कारण आम्ही कोणीच नाही तर वावरात गेलो ఇల్లు లేని సమయంలో ఇల్లు మొత్తం ఖాళీ బురదమయమైంది. ఇది ఎక్కడ జరగద్దు. ఇక జరిగిన దానికి మనం ఏం చేయలేము కానీ వీళ్ళకు పాపం ఇది చాలా దుఃఖము. వీళ్ళ పరిస్థితి చూస్తే నిజంగా మనకు కండ్లకు నీళ్ళొచ్చే పరిస్థితులు ఉంది. అంటే వీళ్ళు ఉన్న బట్టలతోనే బయటపడ్డారు, అంతేగాని మిగతా తిండి తినే సామాగ్రితో సహా ఏమేమి ఉండేనో వీళ్ళ ఇంట్లో వీళ్ళు జీవించడానికి మొత్తం కూడా కాలిపోయి బురద అయింది. అయినా మేము మా వంతుగా మా జడ్పీటీసీ కానీ మేము వీళ్ళకు ఒక నెల వరకు సరిపోయేంత ఒక నిత్య అవసరాల సామాగ్రిని సరుకులను ఇచ్చి బట్టలు కూడా ఇచ్చి ఇక మన ప్రభుత్వ పరంగా కూడా ఏమేమి ఉంటుందో దానికి కూడా మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని రకాల